మరో 2 రోజులు కూడా వానలు ఉంటాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్సు 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చిండు. మరికొన్ని జిల్లాలకు కూడా మరి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఇటీవల చూస్తా ఉన్నాం, గత 3-4 రోజుల కానించి విపరీతమైనటువంటి వర్షాలు రావడం జరుగుతూ ఉంది. చాలా చెరువులు, చాలా కుంటలు కూడా గండి పడుతున్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. మరో 2 రోజుల పాటు కూడా మరి ఇంకా భారీ నుంచి అతి భారీ వర్షాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి అయితే వాతావరణ శాఖ చెప్తా ఉంది. అందుకోసం అని చెప్పేసి మరి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. 5 జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఐఎండీ హెచ్చరించింది. గురువారం ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గురువారం అర్ధరాత్రికి తీవ్ర అల్పపీడనంగా బలపడిందని పేర్కొంది. ఇది శుక్రవారం ఉదయం నాటికి వాయుగుండంగా మారిందని, అనంతరం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. దాని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్లను కూడా జారీ చేసింది. కలెక్టర్లకు సిఎస్ కూడా ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఉత్తర తెలంగాణలో 11 జిల్లాల్లో ఈ నెల 20 నుంచి 21 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ అప్రమత్తమైంది. ఆయా జిల్లాల కలెక్టర్లు అలర్ట్గా ఉండాలని సిఎస్ శాంతికుమారి ఆదేశించారు. శుక్రవారం రాత్రి టెలికాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో మాట్లాడారు. కాగా రాష్ట్రంలో 8 జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలకు తాత్కాలిక ప్రాతిపదికన పక్కా భవనాలను గుర్తించడంతో పాటు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్లు కూడా నియమించాలని చెప్పేసి ఆయన నిన్న సిఎస్ శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఒక 6-7 జిల్లాలకు పెద్దపల్లితో పాటు నిర్మలు, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు కరీంనగర్, భూపాలపల్లికి సంబంధించినటువంటి ఏవైతే వీటి ఉన్నాయో వీటికి అన్నిటి కూడా రెడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. వర్షాలు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి వాతావరణ శాఖ అయితే చెప్తా ఉన్నది.